మా ప్రాజెక్టులకు సహకరిస్తే మేము సహకరిస్తాం. నీళ్ల కోసం పంచాయతీలొద్దన్న సీఎం రేవంత్. నిరుద్యోగులను వంచిన చరిత్ర బీఆర్ఎస్ దే. ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ కు పవిత్ర కార్యమన్న మంత్రి శ్రీధర్ బాబు. నిరుద్యోగులను మోసం చేసి పారిపోతారా? జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అన్న హరీష్ రావు. మేడారంతో సంబంధం లేని చరిత్ర చిహ్నాలు శిలాతోరణంపై ఉండవు. ఉన్నా మార్చుకునే పూర్తి స్వేచ్ఛ మనకు ఉందన్న మంత్రి శ్రీతక్క. మౌలానా వర్సిటీ భూ పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు, ఫైట్ చేయడానికి సిద్ధమే అన్న కేటీఆర్. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామన్న ఏపీ సీఎం. మీ భూమి మీ హక్కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న చంద్రబాబు. ఇరుసుమండ బ్లాడ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఏపీ సీఎం. నివారణ చర్యలపై ఆరా, రైతులకు పరిహారం అందించాలని ఆదేశం. పిఠాపురంలో అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్. క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలంటూ కలెక్టర్కు ఆదేశాలు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట. డీజీపీగా నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. పదే పదే టికెట్ల రేట్లెందుకు పెంచుతున్నారని ప్రభుత్వానికి చురకలు. వరంగల్ వ్యవసాయ కళాశాలలో పేపర్ లీకేజ్. ప్రమోషన్ల కోసం అడ్డదారి తొక్కిన ఏఈఓలు. జగిత్యాలలో పేపర్ లీక్ అయినట్టు గుర్తించిన బీసీ. వైసీపీ ప్రభుత్వం జైళ్లు, ఫైర్ శాఖల్లో నియామకాలు చేపట్టలేదన్న మంత్రి. ఏపీలో రౌడీ మూకలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించిన అనిత. నాగర్ కర్నూలు జిల్లా చెంచుగూడెంలో హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం. సంక్రాంతి సెలవులంటూ 3 రోజుల ముందే విద్యార్థులను ఇంటికి పంపిన వార్డెన్. విజయనగరం జిల్లాలో గిరిజనుల ఉరితాళ్లతో నిరసన. గోపాలరాయుడుపేటలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. పోలీసుల ఎదుట లొంగిపోయిన 63 మంది మావోలు. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సమావేశాలు. ఉభయ సభలు సమావేశమయ్యేందుకు రాష్ట్రపతి ఆమోదించిందని కిరణ్ రిజిజు వెల్లడి. ఐపాక్ పై సీబీఐ విచారణకు ఈడీ పిటిషన్. బీజేపీ గీత దాటితే గుట్టు విప్పుతానని మమత వార్నింగ్. సెన్సార్ బోర్డుపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్. బీజేపీ సెన్సార్ బోర్డును ఆయుధంగా ఉపయోగించుకుంటుందని ఆరోపణ. ట్రేడ్ డీల్ పై లుట్నిక్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన భారత విదేశాంగ శాఖ. పరిణామాలు, పర్యావసానాలు పరిశీలిస్తున్నామన్న రణధీర్ జైస్వాల్. హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలో లోయలో పడ్డ ప్రైవేటు బస్సు. దాదాపు 14 మంది మృతి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. గ్రీన్లాండ్ స్వాధీనం కోసం పావులు కదుపుతోన్న ట్రంప్. గ్రీన్లాండ్ వాసులకు డబ్బులు ఎరగా వేయాలని యోచన. యుక్రెయిన్ పై అత్యాధునిక క్షిపణితో దాడి చేసిన రష్యా. పుతిన్ ఇంటిపై దాడికి కౌంటర్ గా చేశామన్న రక్షణ శాఖ. వెనిజులా చమురును భారత్ కు అమ్మే యోచనలో అమెరికా. 30 నుంచి 20 మిలియన్ బ్యారెళ్ల చమురు విక్రయానికి ప్రణాళిక. WPLలో తొలి మ్యాచ్లో బోణీ కొట్టిన బెంగళూరు. ముంబైపై 3 వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ.